మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. మిత్రులారా, 9 మే 2025 ఈ జనరేషన్ వాళ్ళకి ఒక కొత్త అనుభవం మిగిల్చి ఉంటుంది. ఎవరైతే మేలుకొని ఉన్నారో వాళ్ళు మన ఆర్మీ శౌర్య పరాక్రమాన్ని చూసి ఉంటారు. ఎవరైతే నిద్రపోయారో వాళ్ళు మన ఆర్మీ మీద నమ్మకంతో నిద్రపోయారు. సడన్ గా పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్లతో భారత్ మీద దాడి మొదలుపెట్టింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. మొదట జమ్మూ మీద చాలా డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వైష్ణవి మాత దయ వల్ల, జమ్మూ ప్రజల ధైర్య సాహసాల వల్ల అక్కడి నుంచి ఎటువంటి దుర్వార్త రాలేదు. పాకిస్తాన్ లోని 3 నగరాల మీద భారత సేన దాడి చేసి భారీగా నష్టం చేసిందని, ఈ దాడిలో పాకిస్తాన్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని సమాచారం. రావల్పిండి స్టేడియం మీద కూడా మన సేన డ్రోన్ అటాక్ చేసింది. ఈ స్టేడియంలో పెషావర్ వర్సెస్ కరాచీ మ్యాచ్ జరగబోతోంది. డేవిడ్ వార్నర్ వర్సెస్ బాబర్ ఆజం. ఈ యుద్ధం వల్ల విదేశీయుల ప్రాణాలను కూడా పాకిస్తాన్ పణంగా పెడుతుంది. అమెరికా కూడా వాళ్ళ పౌరులను పాకిస్తాన్ ను వదిలి ఇమ్మీడియట్ గా వచ్చేయమని ఆర్డర్స్ జారీ చేసింది. మనమైతే పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంపుల మీద మాత్రమే దాడి చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద ప్రతిదాడి చేయడానికి మన దగ్గర టెర్రర్ క్యాంపులే లేవు. మన సివిలియన్స్ మీద దాడి చెయ్యకూడదు. ఒకవేళ మనం మిలిటరీ బేస్ మీద దాడి చేస్తే అది యుద్ధానికి పిలుపునిచ్చినట్టే. ప్రస్తుతం పాకిస్తాన్ కి అర్థం కావడం లేదు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలా అని. పాకిస్తాన్ మన మిలిటరీ ఇన్స్టాల్మెంట్లను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాని అర్థం ఏమిటంటే డైరెక్ట్ గా మన సేన మీద దాడి చేసినట్టే. దీన్నే మన పెద్దలు అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని. వాళ్ళ దాడిని ఆపడానికి మన దగ్గర స్పైడర్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే కాకుండా S-400ది పెద్ద పాత్ర ఉంది. సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేనన్ని డ్రోన్లను భారత్ విజయవంతంగా నేలకూల్చింది. మన గడ్డపై పాక్ నుంచి ఈగ కూడా వాలకుండా అడ్డుకున్నది S-400 రక్షణ వ్యవస్థ. విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్క చేయకుండా పట్టుబట్టి రష్యాతో డీల్ ఓకే చేయించి కొనిపించిన ఘనత దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్దే. ఈ సమయంలో నెటిజన్లు అందరూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ను కంగారు పెట్టే ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళ 3 ఫైటర్ జెట్ల విమానాలను, ఒక JF-17, 2 F-16లను మన భారత సేనలు కూల్చాయి. ఇంకా పెద్ద వార్త ఏమిటంటే వాళ్ళ పైలట్ ను మనం బంధించాము అని సమాచారం. కాకపోతే పైలట్ వివరాలు జెనీవా ఒప్పందం వలన ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలు మన ప్రభుత్వం రివీల్ చేయలేదు. కానీ మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఎప్పుడైతే అభినందన్ ను పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారో అతని వివరాలు మొత్తం ప్రపంచానికి తెలిసేటట్లుగా చేశారు. బలవంతంగా అతని దగ్గర వీడియోలు కూడా చేయించారు. ఈ ఒక్క విషయం చాలు పాకిస్తాన్ ఎటువంటిది అని చెప్పడానికి. తరువాత ప్రతిదాడి భారత సేన నుంచి మొదలైంది. పాకిస్తాన్ లోని వివిధ నగరాలు లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, సియాల్కోట్, అహ్మద్పూర్ లో మన భారత సేనలు విరుచుకుపడ్డాయి. అరేబియా సముద్రం నుంచి కూడా దాడి జరిగినట్టు సమాచారం. పాకిస్తాన్ నాశనంలో ఎటువంటి లోపం ఉండకూడదని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ లో చాలా చోట్ల దాడులు మొదలు పెట్టిందని, పాకిస్తాన్ లో చాలా చౌరస్తాలలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ జెండా పాతిందని, ఒక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జెండా పాతిందని గట్టి సమాచారం. ఇంతకుముందు మనము 3 దేశాల థియరీని పాకిస్తాన్ కు అర్థమయ్యేటట్లుగా చెప్పాము. ఈసారి ఖచ్చితంగా 4 దేశాల థియరీని కూడా పాకిస్తాన్ కు నేర్పించేస్తాము. ఇంకోవైపు భారత్ లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ జరుపుతూనే ఉన్నాడు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని మూసేయడం మనందరికీ తెలిసిందే. కానీ ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం ఒక ఫ్లైట్ లాహోర్ నుంచి బహ్రెయిన్ వెళ్ళిందని సమాచారం. జనరల్ మునీర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ పాకిస్తాన్ వాళ్ళను గాలికి వదిలేసి పారిపోయారని అనుకుంటున్నారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధం మాకు సంబంధించిన విషయం కాదని నిన్న రాత్రి అన్నారు. ఎప్పటి వరకు అయితే రోగం నయం అవదో మందులు ఇస్తూనే ఉండాలి. అదే విధంగా పాకిస్తాన్ కి ఉన్న రోగం కుదిరేంత వరకు మన సేన వాళ్లకు మందులు ఇస్తూనే ఉంటారు. ఆపరేషన్ సింధూర్ మరియు ఆపరేషన్ 2O అయితే మనం చూసాం. ఇంకా మిగతా ఇన్స్టాల్మెంట్లు కూడా పాకిస్తాన్ కు ఇస్తూనే ఉంటాము. భారత్ ఇంకా 12 ఉగ్రవాద స్థావరాల లిస్టు తయారు చేసి పెట్టుకున్నది. వాటి మీద కూడా దాడులు ఎప్పుడు జరుగుతాయి అనేది మనకు అతి తొందరలోనే తెలుస్తుంది. మిత్రులారా, మన అందరి బాధ్యత ఇప్పుడు ఏమిటంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా శత్రువుకి లాభపడే విధంగా, మన దేశానికి మన సేనకు నష్టం కలిగే విధంగా పోస్టులు చేయకండి. అఫీషియల్ గా న్యూస్ వచ్చిన తర్వాతే షేర్ చేసే విషయం ఉన్నప్పుడే
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. ఈ సమయంలో మన ఆర్మీ ఎంత ప్రెజర్ ఫీల్ అవుతుందో మనం అస్సలు ఊహించలేం. వారి వల్లే మనం ఈరోజు ఇక్కడ సురక్షితంగా ఉంటున్నాం. వాళ్ళందరి క్షేమం కోసం, వాళ్ళ విజయం కోసం మనమందరూ ప్రార్థిద్దాం. ఆర్మీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కొడుకును, భర్తను, అన్నను, తమ్ముణ్ణి, తండ్రిని మన రక్షణ కోసం దేశానికి సమర్పించారు. అమ్మ భవానీ వాళ్ళను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుందాం. అతి తొందరలో నిన్న జరిగిన దాడుల మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.